హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రామా వంటకాలు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ గీ క్యారెట్ రైస్. మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా అయిపోయే రెసిపీస్లో ఈ క్యారెట్ రైస్ కూడా చాలా బాగుంటుందండి. కొత్తగా నేర్చుకునేవారు మరొకసారి ఈరోజు వీడియోలో చూసేయండి. క్యారెట్ రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరకేజీ క్యారెట్ తీసుకొని వాష్ చేసి తురుముకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మలు, 3 పచ్చిమిరపకాయల వరకు చీల్చుకొని వేసుకోండి. అన్నిటినీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపుల్లో ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా వేసుకోండి. క్యారెట్ తురుము మొత్తం వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇందులోనే ఫ్రెష్ కరివేపాకును కూడా కొద్దిగా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని గరిటెతో కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు క్యారెట్ బాగా కుక్ చేయండి. చూడండి, 2 నిమిషాల తర్వాత క్యారెట్ అనేది మనకి బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎంటీఆర్ సాంబార్ పొడిని యూజ్ చేస్తున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మొత్తం క్యారెట్ రైస్కి పట్టేంత వరకు గరిటెతో బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు రైస్ని ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసిన రైస్లో కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటే మనకి క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో సింపుల్గా క్యారెట్ రైస్ని మనం ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ చాలా త్వరగా లంచ్ బాక్స్లోకి పిల్లలకైనా పెద్దలకైనా చాలా క్విక్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.